ఒక సింగర్‌గా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి, మీ పాట జనాల్లోకి వెళ్ళడానికి మీరు ఎన్నో స్ట్రగుల్స్ చేశారు. ఈరోజు మీ పాట ప్రతి చోట కూడా మీరు కూడా ఊహించినంత రేంజ్‌లోని ప్రతి ఒక్కళ్ళకి కూడా వెళ్తూ ఉంది. ఇక్కడ మీరన్నది నిజమే. ఇలాంటి సిట్యుయేషన్‌లో నా పాట వైరల్ అయిందని ఆనందపడాలా? లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్ మీద నేను పాడినందుకు బాధపడాలా అన్నట్టు ఈరోజు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అది నిజమే. ఎందుకంటే ఇటు మీరు అవును. ఆనందం పడలేరు, హ్మ్. బాధ పడలేకపోతున్నారు. ఏంటి అసల అన్నట్టు మీరు కూడా సతమతం అవుతూ ఉంటారు ఈ రెండిటి మధ్య. నిజంగా ఈ పాట పాడిన తర్వాతకి కామెంట్స్ మీరు జూడండి. ఒక్కొక్క కామెంట్ నిజంగా ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే కన్నీళ్ళ నుంచి కన్నీరే అన్నమాట. వాటరే అన్నమాట. ఎందుకనంటే వాళ్ళ కామెంట్ అంత డెప్త్‌గా నేను ఈ పాటను ఒక 10 నిమిషాలలోనే రాసినండి. ఆ స్టోరీ వినగానే నాకెందుకో ఒక పెన్ను, పేపర్ తీసుకొని 10 నిమిషాలల్ల రాసి ఇచ్చిన. ఎందుకనంటే వాళ్ళు నా సిస్టర్స్ లాగా ఫీల్ అయిపోయి, నా ఇంటి మనుషులే పోయినారు గదా! అన్నంత ఫీలొచ్చింది. నేను ఎన్నో యాక్సిడెంట్లు అయన్నీ చూసినా. నేను యాస్ ఏ ఒక యాంకర్‌గా ఎన్నో న్యూస్ చదివినా గానీ ఇలాంటి సన్నివేశం ఎప్పుడు గూడా చూడలేదు నేను. ఓకే. సో, కేవలం ఆ! 10 నిమిషాల్లోనే అంటే ఇన్సిడెంట్ మీకు తెలిసిన వెంటనే మీరు ఎందుకో మీరు అంటే ఒక్కసారిగా డిస్టర్బ్ అయ్యి పాట రాయాలనిపించిందా మీకు? నేను అప్పటికి జస్ట్ ఇప్పుడు చెప్తున్నా అండి. ఫుడ్ తిందాం డిన్నర్ టైమ్ అనేసి డిన్నర్‌కెళ్దాం అనుకున్న నైట్ టైమ్‌లో నాకు ఈ విషయం తెలిసింది. చాలా లేట్‌గానే తెలిసింది. 1 డే ముందే నాకు 1 డే అనుకుంటా. 1 డేలో తెలిసిందనమాట. ఈవినింగ్ నైట్ టైమ్‌లో అట్లా తెలిసేసరికి నేను షాక్ అనమాట. అరే! ఏంది కర్నూలు బస్సు గదా! బస్సు కాగానే మళ్ళీ ఇదేంది ఇది? అది ఇది సేమ్ అని అనుకుంటాను. తర్వాత చూసేసరికి ఇది కాదు. ఇది చీవెలలో జరిగింది తాండూరు సైడ్ అని చెప్పిన తర్వాతకి మళ్ళీ ఎట్లా చేసినా ఆ ముగ్గురు తల్లుల్ని చూడండి.